సో ఇప్పుడు నేను నా పేషెంట్కి చెప్పే డైట్ ఏదైతే డైట్ చెప్తాను దేనివల్ల పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నారో అది మీ అందరికి చెప్తాను. ఓకే, సో ఇది ఎందుకంటే చాలా మంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసి వస్తున్నారు. చాలా మంది రాలేకపోతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, ఆ డైట్ అదేంటి అనేది నాకు అడుగుతున్నారు. సో వాళ్ళకి తెలియాలని, ఇక్కడ రాలేని వాళ్ళకి ఒక ఐడియా రావాలి కాబట్టి నేను ఈ మెసేజ్ మీ అందరికి ఇస్తున్నాను. ఒకటి నేను అందరికి సజెస్ట్ చేసే డైట్ పేరు కార్నివోర్ డైట్. కార్నివోర్. ఓకే, ఈ డైట్ కొత్తగా నేను కనుగొన్నది కాదు. సో ఇది డాక్టర్ షాన్ బేకర్, డాక్టర్ ఆంథోనీ షేఫీ, డాక్టర్ పాల్ సాలడినో, డాక్టర్ కెన్ బెర్రీ, డాక్టర్ క్లిట్స్, డాక్టర్ ఫిలిప్ ఓవాడియా అనే కార్డియాలజిస్ట్, సో యుఎస్ డాక్టర్స్ వీళ్ళు, వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. సో ఫస్ట్ అది నేను నా మీద, నా కుటుంబ సభ్యుల మీద ట్రై చేసిన 3 సంవత్సరాలు. అమేజింగ్ రిజల్ట్స్. అన్ని రోగాలు, మా ఫ్యామిలీ ఉన్న రోగాలన్నీ పోయినాయి. స్వయంగా నేను 95 kgs ఉండే, ఇప్పుడు నేను 72 kgs. నాకు బీపీ, షుగర్ అన్నీ పోయినాయి. సో నా ఫ్యామిలీకి చేసిన తర్వాత నేను నా పేషెంట్స్ మీద ట్రై చేసిన. సో నాకు ఫాలో అప్ ఎవరైనా పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ? డైట్ చేసిన వాళ్ళు ఉన్నారా? సో చేసిన వాళ్ళకి ఉన్నారు. సో వాళ్ళకి తెలుసు. సో ఆ డైట్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసింది ఏంటంటే నరాల ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 80-90% సాల్వ్ అయిపోయింది. షుగర్ ఉన్న వాళ్ళకి నేను మెడిసిన్ బంద్ చేసినా కూడా షుగర్ పెరగదు. బీపీ ఉన్న వాళ్ళకి 75%, 80% బీపీ మెడిసిన్స్ బంద్ అయినాయి. స్ట్రెస్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ వాళ్ళకి ఆ అటాక్స్ అని స్టాప్ అయిపోయినాయి, గోళీలు వాడకపోయినా కూడా. తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మనకు సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్, అల్సరేటివ్ కొలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రోన్స్ డిజీజ్, ఇట్లాంటివి. సో ఇట్లాంటి వ్యాధులకు కూడా కొంచెం ఫోన్ ప్లీజ్. సో ఇట్లాంటి వ్యాధులకు కూడా ఏమైందంటే గోళీలు అవసరం పడకపోయింది. సో చెప్తాను మీకు ఇది డైట్ అనేది ఏంటంటే. సో నేను కొంచెం మోడిఫై చేసిందంటే అది అమెరికాలో వాళ్ళు తెలుసుకున్నారు. అమెరికా తిండి లెక్క మనం తినలేము కాబట్టి కొంచెం మన స్టైల్లో కొంచెం చెప్తాను మీకు. ఫస్ట్ రోజు ఒక 3-4 లీటర్ నీళ్ళు తాగాల. 1. 2 నెయ్యి వాడాలా. నెయ్యితోనే వంట వండుకోవాలా. నెయ్యిలో ఏం తినాలా? రోజు పొద్దున మేకకాల సూప్, పాయ సూప్, బోన్ సూప్ అంటారు కదా, అవి తాగాలి. కొన్నిసార్లు దొరకకపోతే కోడిగుడ్డు అట్లాంటివి కూడా తినొచ్చు. మధ్యాహ్నం పూట మటన్ తినాలి. నెయ్యిలో వండిన మటన్ ఫ్రై చేసుకొని మంచిగా, మటన్ ముక్కలే, ఎంత అంటే కడుపు నిండా. ఓకే, మటన్ పైసలు ప్రాబ్లం ఉంది అట్లున్న వాళ్ళు బీఫ్ కూడా తినొచ్చు. రాత్రి పూట గుడ్లు, కోడిగుడ్లు ఉడకబెట్టింది, లేదంటే నెయ్యిలో ఆమ్లెట్ వేసింది, ఎంత అంటే కడుపు నిండా. నీలం తీసేయద్దు, నీలంతో పాటు తినాల. వారానికి ఒకసారి